ఇంకొక విషయం ఇక్కడ మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ని వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైందే టీడీపీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉప్పు నిప్పులో ఉంది. ఇప్పుడంటే టీఆర్ఎస్, ఏపీలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట, ఇంకా ఉమ్మడిగా జనసేన పార్టీ ఇవన్నీ వచ్చాయి. కానీ గతంలో తీసుకుంటే మనము వామపక్షాలు అంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ, కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైన ఏర్పాటైందే టీడీపీ. అలాంటి టీడీపీ ఈరోజు కాంగ్రెస్ రెండు పొత్తులో బాగా పొత్తులు పోయే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి రెండు పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి టీజేఎస్, టీడీపీ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? అంటే టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయి దాకా పోయాయి అనేది చెప్పుకునటానికి ఇది ఒక ఉదాహరణ. మీరే చెప్పారు, టీడీపీ అనేది ఫండమెంటల్గా కాంగ్రెస్ పార్టీని విభేదించడానికే జన్మించిందనే మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని కానీ, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ అపోజ్ చేసింది ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డెఫినెట్లీ ఉద్యమం అంతా కూడా ఇది ఒక రాష్ట్రం కొరకు ఏర్పడ్డప్పుడు అక్కడ కొన్ని శక్తులు దీన్ని ఆపుతున్నాయి అని బలమైన విమర్శలు వచ్చాయి. ఆ శక్తులలో టీడీపీ ఒకటనేది అందరు కూడా అర్థమైపోయాది. మరి అటువంటి శక్తితో మళ్ళీ మీరు కలుస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి? మీకు కేవలం ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ని పడగొట్టడమే తప్ప సిద్ధాంతపరంగా కానీ, ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు, వారు అనేక సందర్భాలు చెప్పారు టీడీపీ గురించి కానీ మిగతా పార్టీస్, ఒక్కొక్క పార్టీ అభిప్రాయం వారికి స్పష్టంగా ఉంది. వారు కూడా ఈరోజు కలిసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇందరు మంది రాజకీయ పరంగా లేకుంటే ఫిలాసఫీ పరంగా మీరు అందరు విభేదించేవారు ఒక్క శక్తిగా మారారు కేవలం ఒక నాయకుడిని ఓడగొట్టడానికి. ఎందుకంటే అంత పెద్ద శత్రుత్వం కానీ అంత పెద్ద అవసరం అనేది చెప్పుకునే బలమైన కారణాలు కూడా ఏమి లేవు. కేవలం మీకు అధికారం రావాలి, మళ్ళీ పక్క వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెత్తనం నడిపించాలనేదే ఉద్దేశం ఉంది తప్ప ఇంకా ఏం లేదనేది నా అభిప్రాయం. మొత్తం కూడా అంటే ఇది అవకాశవాద రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం అంటారా మీరు? 100% చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకంటే నిజంగా ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఉంది ఇది. ఈ ఏదైతే కలుస్తున్నారు నార్మలీ లెఫ్ట్ టు రైట్ కలిసే విధంగా అయిపోయాది ఇది. మరి ఇప్పుడు ఈ మూడు పార్టీలన్నీ కూడా ఒక కలయికతో ఒకే తాటిపైకి వచ్చి బరిలోకి దిగాలంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మీరు భావిస్తున్నారా? చెప్పాను కదా, ఇప్పుడే రేస్ గుర్రం విషయం చెప్పాను కదా, ప్రజలు ఆ గుర్రం వైపే చూస్తున్నారు కాబట్టి ఇంకా పక్కకి ఇంకేది ఉరుకుతుంది, ఏది కలుస్తుంది. అందుకే సురేష్ రెడ్డి గారు కూడా రేస్ గుర్రం ఇదే పట్టుకొని వెళ్తున్నారు అనమాట, ఆ జూలు పట్టుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా నమ్మకం, కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు.